యాక్ట్ 24/7 హెల్త్ లైన్ ప్రోగ్రామ్ ప్రేక్షకులకు వెల్కమ్. ఈరోజు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ బిందు మీనన్, న్యూరో ఫిజిషియన్, వీరిని మూర్ఛ వ్యాధికి సంబంధించిన సమస్యలకు సందేహాలకు సమాధానాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈరోజు యొక్క ఇంపార్టెంట్ ఏంటి? ఈరోజు 8th of February, సెకండ్ మండే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరికి అది ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డేగా డిక్లేర్ చేశారు. ఇది సెకండ్ ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే సెలబ్రేట్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలో అందరు రాజ్యం ఎవ్రీ కంట్రీ ఆల్మోస్ట్ 22 and above కంట్రీస్ ఈ డేట్ గ్లోబలీగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు ముఖ్యం అంటే మూర్ఛ వ్యాధి ఫిట్స్ వరకు కాదు. అదే ఈ సంవత్సరంలో ఉండే స్లోగన్ అంటే ఫిట్స్ అయితే తగ్గిపోతుంది, కానీ ఫిట్స్ వల్ల ఉండే ఇబ్బందులు, సొసైటీ దాంట్లో ఉండే ఇబ్బందులతో పేషెంట్స్ చాలా బాధపడతారు. కాబట్టి ఎపిలెప్సీ ఈజ్ మోర్ దాన్ ఫిట్స్ అలాగా స్లోగన్తో ఈ డే 8th of February, సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ డిక్లేర్ చేశారు. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధి అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? జనాభా ట్రీట్మెంట్కి ఎందుకు రావడం లేదు? మూర్ఛ వ్యాధి అంటే ఫిట్స్ ఇన్ జనరల్ పబ్లిక్కి తెలిసేది. దీన్ని ఎపిలెప్సీ వ్యాధి అంటే ఇంగ్లీష్లో మనం చెప్పేది. ఇది సైకాట్రిక్ ప్రాబ్లం కాదు. ఇన్ జనరల్ పబ్లిక్ అది మానసిక వ్యాధి అని కూడా అనుకుంటారు. గ్రామంలో కంపల్సరీగా వాళ్ళు ఒక సోషల్ స్టిగ్మాగా అది దెయ్యం వచ్చింది అటువంటి కూడా అనుకుంటారు. కాబట్టి చాలా జనాలు మన కంట్రీలో డెవలపింగ్ కంట్రీస్లో 80% జనాలు ట్రీట్మెంట్ గ్యాప్ ఉంటుంది. దీనికి 80 to 90% ట్రీట్మెంట్ అయిపోవచ్చు, కానీ వాళ్ళు డాక్టర్ దగ్గరకు రాదు, ట్రీట్మెంట్ ఏమీ తీసుకోను. ఇది ఎందుకు వస్తుందంటే మెదడు కణాల్లో ఏదో ఒక భాగంలో స్పార్క్స్ వచ్చేస్తే ఆ భాగంకి స్పార్క్స్ మొత్తం బ్రెయిన్లో స్ప్రెడ్ అయిపోయి పేషెంట్ కింద పడిపోయి చేకాలు కొట్టుకోవడం అలాగే జరుగుతుంది. ఫిట్స్ అయితే చాలా రకాలుగా ఉంటుంది, కానీ ఏదో ఒకటి కారణంలో బ్రెయిన్లో స్పార్క్స్ వస్తే ఇది జరిగేది. సో ఇట్ ఈస్ ఎ న్యూరలాజికల్ డిసార్డర్. ఇది నరాలకి సంబంధి ఉండే వ్యాధి. ట్రీట్మెంట్ రాకపోవడం కూడా ఎందుకు అంటే ఇది చాలా ప్రాచీన కాలం నుంచి ఉండే వ్యాధి కాబట్టి జనంలో ఒక స్టిగ్మా ఉంది, దీనికి ఒక అవగాహన సరిగా లేదు, దానికి ట్రీట్మెంట్ ఉందని. పాతకాలం నుంచి జరిగేదే వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇది మెదడుకి సంబంధి కారణాలు చాలా ఉంటుంది. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తెలుసుకుంటారు. డాక్టర్ గారు, ఫిట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఫిట్స్ అంటే ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి చాలా రకాలుగా ఉంటుంది. అంటే ఫిట్స్ టైప్ చాలా రకాలుగా ఉంటుంది. వ్యాధి అయితే ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి. దాంట్లో ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇన్ జనరల్ పబ్లిక్కి తెలిసిపోయేది, మనిషిని కింద పడిపోయి చేకాలు కొట్టుకోవడం జరుగుతుంది, నోటి నుంచి ఫ్రాతింగ్ నొరుగు వస్తుంది, నాలుగు ఒక్కొక్కసారి కొరికేసి మోషన్ యూరిన్ కూడా పాస్ చేసేసి అది మొత్తం ఒక 2 to 3 minutes వరకు జరగచ్చు. తర్వాత పేషెంట్ కొంచెం మత్తుగా ఉండొచ్చు. కొన్నిసార్లు పేషెంట్కి పిచ్చిగా మాట్లాడడం ఒక ½ an hour 1 hour కొంచెం ఇంకా ప్రొలాంగ్డ్గా ఉండొచ్చు. ఇది జనరలైజ్డ్ ఫిట్, కామన్గా అందరికీ తెలిసిపోయేది. అది కాకుండా 2 types ఆఫ్ ఫిట్ ఇంకా కామన్గా ఉంటుంది. ఒకటి యాబ్సెన్స్ ఫిట్స్, అది పిల్లలకి సాధారణంగా ఉండేది, స్కూల్ ఏజ్లో ఉండేది, టీన్ ఏజ్లో అది కనిపించేది. మామూలుగా పిల్లలు స్కూల్లోనే ఉంటారు, వాళ్ళు జస్ట్ ఒక 30 seconds వరకు ఇలాగా చూసుకుంటారు. అటువంటి ఇలాగా శూన్యంలో చూడటం ఒక 100 times ఒక రోజుకి జరగచ్చు. అలాగా 100 times జరిగినప్పుడు ఆ స్కూల్ స్టూడెంట్స్కి వాళ్ళకి మార్క్స్ తగ్గుతుంది. టీచర్స్ ఏమనుకుంటారు, వీళ్ళు డే డ్రీమింగ్ చేస్తున్నారు, అటెన్షన్ పే చేయట్లేదు, పిల్లలకి స్టడీస్లో ఇంట్రెస్ట్ లేదు అలాగా అనుకుంటారు. కానీ అది యాబ్సెన్స్ ఫిట్. అది డాక్టర్ దగ్గరికి వస్తే దాన్ని పరీక్షలు ఉంటుంది, దాంట్లో మనం క్లియర్గా తెలుసుకొని దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తే అది కంప్లీట్ క్యూర్ అవుతుంది. సో వన్ ఇస్ జనరలైజ్డ్, రెండోది యాబ్సెన్స్ ఫిట్, మూడోది కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్లో ఎలా ఉంటుంది, ఈ కొద్దిగా మానసికలాగా ఉంటుంది. దాంట్లో మనిషిని కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, ఇట్లా చూస్తారు, పెన్ ఏమైనా ఉంటే ఇలాగా చేతిలో పట్టుకుంటారు, ఇట్లా డ్రెస్ ఇలాగా చేసుకుంటారు, నాలుగు ఇట్లా చప్పించుకుంటారు, కన్ఫ్యూజ్గా. అది 2-3 minutes వరకు ఉండొచ్చు. లేసి వెళ్ళిపోవడం జరుగుతుంది, ఎవరితో ఎటు చేసి. కానీ మనం మాట్లాడేది అర్థం చేసుకోవడం, మనం తిరిగి మాట్లాడడం కూడా జరగదు. ఆ టైంలో జరిగేది వాళ్ళకి తర్వాత కూడా గుర్తుండదు. దీన్ని కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. బ్రెయిన్ది ఒక భాగం, చిన్న భాగం టెంపోరల్ లోబ్ నుంచి జరిగేది. ఈ 3 ఫిట్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఒక పేషెంట్కి జనరల్ ఫిట్ ఫస్ట్ టైప్ ఫిట్ ఉండొచ్చు,
అదే పేషెంట్కి యాబ్సెన్స్ ఫిట్స్ కూడా ఉండొచ్చు, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ కూడా ఉండొచ్చు. అది డాక్టర్కి చెప్తేనే దానికి 3కి కలిపి ఉండే ట్రీట్మెంట్ జరిగేది. చిన్న చిన్న ఫిట్స్ జరుగుతూనే ఉంటే పూర్తిగా ట్రీట్మెంట్ జరగదు. పెద్ద ఫిట్స్ అయితే ఆగిపోతుంది, కానీ చిన్న చిన్న ఫిట్స్ వల్ల ఆ ఎడ్యుకేషన్లో, పేషెంట్ ప్రవర్తనలో మతి మరుపు ఇటువంటివి కూడా జరగచ్చు. కాబట్టి ఈ యాబ్సెన్స్, జనరలైజ్డ్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ మనం పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టీచర్స్ బాగా అర్థం చేసుకొని వాళ్ళు చూసుకొని వాళ్ళు నోట్ చేసి డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే డాక్టర్ డిసైడ్ చేస్తారు ఇది ఫిట్స్ అయినా అలా వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా. ఇంకా ఒక రకాల ఫిట్ ఫెబ్రైల్ సీజర్స్. అది పిల్లలకి 6 months to 5 years దాకా ఆ ఏజ్లో జ్వరంలో మాత్రం వస్తుంది. ఫీవర్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఫిట్స్ వచ్చేది, ఫీవర్ ఆగిపోయినాక తగ్గిపోయేది. దాన్ని యూజువలీ మనం మూర్ఛవ్యాధి అని చెప్పను. 6 years దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఫీవర్ రాకుండా వస్తే మాత్రం వాళ్ళకి మూర్ఛవ్యాధి అని ఎపిలెప్సీ అని చెప్పేది. ఆ టైంలో పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే ఆ టైంలో మాత్రం వాళ్ళకి పిల్లలకి ఫీవర్ వచ్చే టైంలో మాత్రం ఫిట్స్ మందులు, జ్వరం రాకుండా మందులు ఇచ్చేస్తే వాళ్ళకి సరిపోతుంది. కంటిన్యూస్ మందులు ఇవ్వడం అవసరం లేదు. డాక్టర్ గారు, మూర్ఛవ్యాధి వంశపారంపర్యంగా వస్తుందా? ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో ఇది వంశపారంగా హెరిడిటరీగా ఉండొచ్చు. ఇన్ జనరల్ అది జెనెటిక్ లాగా ఉంటుంది, ఏదో ఒక పేషెంట్కి ఏదో ఒక జెనెటిక్ మ్యూటేషన్స్ లాగా ఉండేది. బట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ సెగ్మెంట్. అది ఆ పేషెంట్కి మనకి వేరే వేరే స్టిగ్మా, స్కిన్ మార్కర్స్, స్కిన్లో కొన్ని చేంజెస్ ఉంటుంది. ఇంకా వాళ్ళ స్కాన్లో కూడా మనకు తెలుసుకోవడానికి కొన్ని డిఫరెన్షియల్స్లో మనకు ఉంటుంది. డాక్టర్ గారు, మూర్ఛవ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మూర్ఛవ్యాధి రాకుండా కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. దీంట్లో 4 reasons చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అది ఎస్పెషలీ మన కంట్రీలో చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఒకటి బద్ధ పురుగుల వల్ల న్యూరోసిస్టిక్ సర్కోసిస్, దానివల్ల వచ్చే కారణం. ఒకటి హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్స్ వల్ల వచ్చే కారణము. థర్డ్ స్ట్రోక్, పక్షవాతం వచ్చిన తర్వాత వచ్చేది. అండ్ 4th సెరిబ్రల్ పాలసీ, పిల్లలకి బర్త్ టైంలో ఉండేది. 1వ నంబర్ న్యూరోసిస్టిక్ సర్కోసిస్. బద్ధ పురుగులు బాడీలో పిల్లలకి కానీ ఎవరికైనా ఉండేది. అది కొన్నిసార్లు కడుపు నుంచి బ్లడ్లో వెళ్ళిపోయి బ్లడ్ నుంచి అది బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ నేను ఎపిలెప్సీ ఏ కారణం వల్ల వస్తుంది చెప్పాను కదా, దాంట్లో కొన్ని ఏదైనా ఫారెన్ బాడీ, అంటే ఇప్పుడు బద్ధ పురుగులు బ్రెయిన్కి వెళ్ళిపోతే బ్రెయిన్ కూడా అది స్ట్రైక్ అవుతుంది, ఇది మన ఎలిమెంట్ కాదని చెప్పి, అప్పుడు అక్కడి నుంచి స్పార్క్స్ వస్తుంది. ఇది బద్ధ పురుగులు వచ్చే కారణం నీట్నెస్ లేదు. అంటే ఇన్ జనరల్గా మోషన్స్ పాస్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేయాలి, అది పిల్లలకి కంపల్సరీగా చెప్పాల్సి వస్తుంది. బయట ఉండే రోడ్ సైడ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు, ఎందుకంటే దాంట్లో ఆ చాట్ ఐటమ్స్లో పెట్టే ఆ వెజిటబుల్స్, ఆ కొత్తిమీర, ఆ లీవ్స్ అన్నీ ఉంటుంది, అది వాష్ చేయకుండానే ఉంటుంది. వాష్ చేయకుంటే ఎందుకంటే ఆ గ్రామం నుంచి వచ్చేది మనకి రోడ్ సైడ్ డిఫికేషన్, రోడ్ సైడ్లో మోషన్స్ పాస్ చేసేది అన్నీ ఉంటుంది గ్రామంలో, టాయిలెట్స్ ఏమి ఉండదు. ఆ వెజిటబుల్స్ అది అన్నీ కలిపి అట్లా ఉంటుంది. ప్రాపర్గా వాష్ చేయకపోతే బద్ధ పురుగులు, ఇది స్మాల్ ఎగ్స్ దాంట్లోనే ఉంటుంది. చూసాక అన్ని వెజిటబుల్స్ బజార్ నుంచి వచ్చేది బాగానే ఉంటుంది, కానీ చిన్న ఎగ్స్ దాని మీద ఉండొచ్చు. సో వాష్ వెజిటబుల్స్ ప్రాపర్లీ. ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు చిన్న వస్తువులు అయినాక కూడా మనం చేత్తో తీసుకొని తినే వస్తువులు అయితే కంపల్సరీ హ్యాండ్స్ వాష్ చేయాలి. మోషన్స్ పాస్ చేసిన తర్వాత కంపల్సరీ హ్యాండ్స్ వాష్ చేయాల్సి వస్తుంది. 4వది, అది పంది మాంసం తినేవాళ్ళు, అది అన్కుక్డ్, ప్రాపర్గా కుక్ లేదంటే దాంట్లో కూడా వాళ్ళ బాడీలో, పంది మాంసం బాడీలో కూడా చిన్న ఎగ్స్ ఉంటుంది, అది బాడీలో పోయి బ్రెయిన్లో వెళ్ళి అక్కడ జరిగిపోతుంది. అది న్యూరోసిస్టిక్ సర్కోసిస్ బద్ధ పురుగుల వల్ల. 2వది హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్స్. ఏదైనా కారణం వల్ల రోడ్ యాక్సిడెంట్ జరిగితే అది మనం రాకుండా చేసేది 80 to 90%. ఎందుకంటే హెల్మెట్స్ ధరించే 2 wheelers డ్రైవ్ చేయాలి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి. 2 wheelers యాక్సిడెంట్ ఇన్ జనరల్ కూడా 2 wheeler యాక్సిడెంట్స్ ఆర్ టూ మచ్. 2 wheelersే ఆ హెల్మెట్ పెట్టకుండా ఇటు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ చిన్న మచ్చలో మేజర్, మోడరేట్ ఆర్ సివియర్ హెడ్ ఇంజరీ వాళ్ళకి అప్పుడు కాకుండా తర్వాత 10 సంవత్సరం తర్వాత కూడా మెదడులో చిన్న మచ్చల్లాగా ఉంటే కూడా దాని నుంచి స్పార్క్స్ రావచ్చు. హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్స్ మెదడుకు ఉండేది మనం రాకుండా చేయొచ్చు. 3వది స్ట్రోక్. పక్షవాతంలో ఒక స్మాల్ పర్సంటేజ్ 10 to 12% 20% పేషెంట్స్కి తర్వాత కానీ అప్పుడు కానీ మూర్ఛవ్యాధి రావచ్చు. మళ్ళీ అది వస్తూనే ఉంటుంది, ఎందుకంటే అక్కడ మచ్చల్లాగా ఉంది, ఆ బ్రెయిన్ సరిగా డెవలప్మెంట్ లేదు, బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేది అదని.
పక్షవాతం అన్న రాకుండా చేయొచ్చు. హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, స్మోకింగ్, ఆల్కహాల్, కొలెస్ట్రాల్ లేకుండా, గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజెస్, హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది చూపించుకుంటే పక్షవాతం రాకుండా చేయొచ్చు, మూర్ఛవ్యాధి రాకుండా చేయొచ్చు. నాలుగోది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ సెరిబ్రల్ పాలసీ. సెరిబ్రల్ పాలసీ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైంలో వాళ్ళు ఇంట్లోనే డెలివరీ చేసుకుంటే కానీ హాస్పిటల్లో వెళ్ళకుండా బాగా సివియర్ ఎనీమియా కానీ ఇన్ఫెక్షన్స్ దానికి కూడా ట్రీట్మెంట్ చేయకుండా కరెక్ట్గా మందులు వేసుకోకుండా వీక్ లేడీస్ డెలివరీ టైంలో పిల్లలు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అయ్యి ఏడవకపోతే ఇమ్మీడియట్ డెలివరీ తర్వాత ఏడవాల్సి వస్తుంది. అప్పుడే లంగ్స్ ఓపెన్ అయిపోయి మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ వెళ్తుంది. ఒక 1 or 2 minutes కూడా పిల్లలు ఏడవపోతే అప్పుడు బ్రెయిన్కి డ్యామేజ్ అయిపోతుంది. ఆ పిల్లలు మెంటలీ రిటార్డెడ్, చాలా వాళ్ళకి తెలివి కూడా చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి మేజర్ ఫిట్స్ కూడా ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని సమస్యలు అన్నీ అర్థం చేసుకొని, హిమోగ్లోబిన్ లో అయితే దానికి ట్రీట్మెంట్, ఫీవర్ ఏమైనా అయితే టార్చ్ ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చే అవకాశాలు ఉంటుంది, దానికి ట్రీట్మెంట్, బ్లడ్ గ్రూపింగ్, హస్బెండ్ అండ్ వైఫ్ది బ్లడ్ గ్రూపింగ్ RH పాజిటివ్ కానీ RH నెగిటివ్ అలాగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దాంట్లో పిల్లలకి ఇబ్బంది ఉండొచ్చు. జాండీస్ ఏమైనా ఉంటే, మాల్ న్యూట్రిషన్, పిల్లలకి కార్డ్ అరౌండ్ నెక్ దగ్గర అలాగా ఉంటే దానికి వాళ్ళు అల్ట్రాసౌండ్లోనే తెలుసుకొని అది సిజేరియన్ సెక్షన్ అంటే అదన్నీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఈ 4 కామన్గా మనం రాకుండా చేసేది బద్దపురుగులు, రోడ్ యాక్సిడెంట్ వల్ల వచ్చేది హెడ్ ఇంజరీ, స్ట్రోకు, పక్షవాతం, మెదడుకి సంబంధం ఉండే పక్షవాతము అండ్ సెరిబ్రల్ పాలసీ, పిల్లలకి ఉండే బ్లడ్ ఆక్సిజన్ బ్రెయిన్లో తగ్గిపోయిన వల్ల ఉండేది. ఇప్పుడు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్.